ఒకప్పుడు హిమాలయాల్లో ఉన్న గండమాదన పర్వతం దగ్గర అంజనీ దేవి అనే అప్సరస నివసించేది. ఆమెకి కేసరి మహారాజు అనే సూరవంతుడు భర్త, కాని వారికి పిల్లలు లేరు. అందుకే అంజనీ దేవి తన భర్తతో కలిసి శివుడిని పూజిస్తూ తపస్సు చేసేది. రోజులు గడిచిన తరువాత ఆమె తపస్సు ఫలించింది. ఒకరోజు పవనదేవుడు అంజనీ భక్తిని చూసి సంతోషించాడు. హే అంజనీ, నీకు ఒక మహాబలవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. అతడు అపారమైన శక్తిని కలిగి ఉంటాడు. భగవంతుడి సేవకుడిగా ఎదుగుతాడు అని ఆశీర్వదించాడు. అదే సమయంలో అజ్ఞాతంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్న సమయంలో ఆయనకు ప్రసాదంగా వచ్చిన పాయసాన్ని భార్యలకు అందించాడు. అయితే ఆ పాయసం నుండి కొంత భాగం గాలిలోకి ఎగిరి అంజనీ తపస్సు చేసిన చోటపడింది. పవనదేవుడు ఆ పాయసాన్ని అంజనీ దేవికి ప్రసాదంగా అందించాడు. దానివల్ల ఆమె గర్భవతి అయింది. కొన్ని నెలల తరువాత ఒక అద్భుత శిశువు జన్మించాడు. ఆయనే హనుమాన్. చిన్నప్పటి నుంచే హనుమాన్లో అసాధారణమైన శక్తి ఉండేది. ఒకసారి ఉదయం లేవగానే ఆకాశంలో మెరిసిపోతున్న ఎర్రటి సూర్యుడిని చూసి అది పండు అని అనుకున్నాడు. వెంటనే అతను గాల్లోకి ఎగిరాడు. దేవతలంతా భయపడ్డారు. ఇంద్రుడు వెంటనే వజ్రాయుధంతో హనుమాన్ తలపై కొట్టాడు. ఆ దెబ్బకు హనుమాన్ భూమికి పడిపోయాడు. ఇది చూసిన పవనదేవుడు తీవ్రంగా కోపం పడ్డాడు. నా కొడుకును ఇలాగెవరు గాయపరిచారు అని కోపంతో పవనదేవుడు తన గాలిని ఆపేశాడు. గాలి లేకుండా ప్రపంచంలోని ప్రజలు, దేవతలు ఊపిరాడక బాధపడ్డారు. ఈ పరిస్థితిని చూసిన దేవతలందరూ పవనదేవుని ఆశ్రయించారు. వారు హనుమాన్కు ఎన్నో వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు, నీకు అమరత్వం కలుగును. ఇంద్రుడు, నీ మీద ఎలాంటి ఆయుధ ప్రభావం ఉండదు. అగ్నిదేవుడు, అగ్ని నిన్ను తగలబెట్టదు. వరుణదేవుడు, నీకు నీటిలో ఏ హాని ఉండదు. యమధర్మరాజు, నువ్వు ఎప్పటికీ నశించవు. ఈ ఆశీర్వాదాలతో హనుమాన్ మరింత శక్తిమంతుడయ్యాడు. చిన్నప్పుడే హనుమాన్ చాలా అల్లరి చేసేవాడు. దేవతల శాపం వల్ల కొంతకాలం తన శక్తులను మర్చిపోయాడు. కొన్నేళ్ల తరువాత హనుమాన్ సుగ్రీవుడి సేవలో ఉన్నాడు. అక్కడే ఆయన శ్రీరాముడిని కలుసుకున్నాడు. హనుమాన్ రాముడిని చూసి వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పటి నుండి హనుమాన్ జీవితమే రామసేవ. సీతమ్మను వెతకడానికి హనుమాన్ సముద్రం దాటి లంక వెళ్ళాడు. అక్కడ రాక్షస రాజు రావణుడి నాశనం కోసం లంకను దహనం చేశాడు. హనుమాన్ తన మేజిక్ శక్తులతో సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు. రాముడికి సహాయం చేశాడు. చివరికి రాముడి విజయానికి హనుమాన్ ప్రధాన కారణమయ్యాడు. హనుమాన్ అనగానే భక్తి, శక్తి, సేవ గుర్తుకు వస్తాయి. ఆయనలాంటి భక్తుడు మరొకరు లేరు. అందుకే మనం హనుమాన్ చాలీసా పఠిస్తాం, ఆయనను కొలుస్తాం.